వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీలో పలు సమస్యలపై ప్రశ్నించిన కౌన్సిలర్లు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తూ గతంలో జరిగిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులపై బీజేపీ కౌన్సిలర్లు కదేశ్ ప్రశాంత్ పలువురు కౌన్సిలర్లు నిలదీసినట్లు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ సమావేశానికి విచ్చేసిన నాతోటి కౌన్సిలర్లకి, ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, కలెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఈ బడ్జెట్ ఇది ఇచ్చిరో సార్, దీనికి ముందు గతంలో మేము లాస్ట్ టైం కూడా చెప్పినాము, చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి. మీరు ఈ బడ్జెట్లో ఏదైతే పెట్టినో సార్, దీనికంటే ముందు జరిగిన గతంలో ఏదైతే మీరు ప్రతి సంవత్సరం ట్యాక్స్లు ఇన్పుట్ అవుట్పుట్ ఫస్ట్ అది చూపించారు సార్. మాకు ఎంత ఇన్కమ్ వస్తున్నది, ఎంత ఖర్చు. ఇప్పుడు మా గతంలో తెలిసింది ఏంటంటే 100 మంది పనిచేస్తే 150-200 మందికి జీతాలు ఇస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. అట్లా ప్రతి దాంట్లో అవకతవకలు జరిగింది మున్సిపాలిటీలో, ముఖ్యంగా మన మున్సిపాలిటీలో. కాబట్టి మీరు ఫస్ట్ అది పెట్టండి. మాకు దీనికంటే ముందు మాకు చూపించాల్సింది అది 2025 బడ్జెట్ సార్. ఇది కాదు మాకు కావాల్సింది. గతంలో చాలా అవకతవకలు జరిగినాయి, దాని మీద బాగా డిస్టర్బెన్స్ కూడా అయింది. మీరు ఫస్ట్ మాకు అది క్లారిటీ ఇవ్వాలి. మాకు అది క్లారిటీ ఇచ్చినాకనే దీన్ని మీరు ముందుకు తీసుకోకూడదు సార్. మళ్ళీ అదే కాకుండా ఈ కోతులకు సంబంధించి బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు. ఎక్కడ పట్టింది సార్ కోతులు? లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైనా కోతులు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మనకు ఏదైతే బడ్జెట్ సమావేశము ఏర్పాటు చేసినారో కమిషనర్ గారు, ఆ సమావేశానికి మా 8 మంది బీజేపీ కౌన్సిలర్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశానికి ముందుగా మేము కమిషనర్ గారిని కోరింది ఏంటంటే, అయ్యా కమిషనర్ గారు, 2024-25లో ఏదైతే మీరు ట్యాక్స్లో ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ ఏదైతే మన ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇన్కమ్ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో దానికి సంబంధించింది ఫస్ట్ మాకు బడ్జెట్లో ప్రవేశపెట్టండి. దాంట్లో మీకు ఎన్ని వచ్చినాయి గతంలో కూడా మేము తెలియజేయడం జరిగింది. 500 కోట్ల స్కామ్ చేసిర్రు అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము అడిగినాము. కమిషనర్ గారు ఇస్తా అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తామనేది క్లారిటీగా చెప్పలేకపోయారు. అందులో భాగంగానే ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఎక్కడైతే కుక్కలు, పందుల విషయంలో, కోతుల విషయంలో మేము పడతామని చెప్పి గతంలో చెప్పినారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా ఒక కోతిని పట్టిన దాఖలాలు లేవు, ఒక కుక్కను పట్టిన దాఖలాలు లేవు. దానికోసం బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడైతే మనకు ఇవి మన జిమ్ములు ఉన్నాయో ఆ జిమ్ముల సామాన్ అయితే మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి మూలకు పడేసిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా కనీసం దానికి బడ్జెట్ పెట్టిరు, కానీ కనీసం గ్రీజ్ పెట్టేటోడు లేడు, కనీసం దాన్ని పానతో తిప్పి టైట్ చేసినోడు లేడు. దాని మీద కూడా బడ్జెట్ కేటాయించారు, దాని మీద కూడా మాకు అవన్నీ ఇవ్వాలన్నారు. మళ్ళీ దాంట్లో భాగంగానే 36 వార్డులలో ఎక్కడైతే డ్రైనేజ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు చేపట్టిర్రో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా అడిగినాం మేము. ఎక్కడ కూడా మాకు పొందలేని సమాధానమే ఈరోజు మాకు కౌన్సిల్లో వచ్చింది. కాబట్టి మేము ఎక్కడైతే 36 వార్డులలో మా కౌన్సిలర్ల పోటీ చేసి ఓడిపోయిన అక్కడ సమస్యలు ఉంటే మేమందరం కూడా పోయి అక్కడ అక్కడ ఫైట్ చేస్తామని చెప్పి ఈలో మీకు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.